పద్మావతి, హనుమంతు బాబాయ్, ఎందుకు ఆశపడుతున్నా? నీకోసమేనమ్మా. 3 సార్లు ఊరంతా చక్కెర్లు కొట్టొచ్చాను. 4 రోజులు డ్యూటీ ఒక్కసారి చేసినట్టుగా ఉంది. నాకేమైనా ఉత్తరం వచ్చిందా బాబాయ్? అందుకేనమ్మా మీ ఇంటికి వెళ్ళాను, బెల్లు కొట్టాను. మీ పెద్దమ్మ వచ్చి తిట్టకుండా తిట్టేసింది. ఈ లెటర్ మీ పెద్దమ్మకి ఇస్తే చించి పారేస్తుందని ఇదిగోనమ్మా నీకోసమే తీసుకొచ్చాను. ఇదిగోనమ్మా హాల్ టికెట్ వచ్చింది, తీసుకో. బాబాయ్, హాల్ టికెట్ వచ్చింది. వచ్చే వారమే పరీక్షలు. నీ సంతోషం చూస్తుంటే బాగా చదివినట్టుకున్నావు. పరీక్షలు మంచిగా రాయమ్మా. బ్రహ్మాండంగా రాస్తాను బాబాయ్. నీకేంటమ్మా, సీనయ్య ఉన్నాడు, సల్లంగా చూస్తాడు, పరీక్షలు పాస్ చేపిస్తాడు. దీని మీద సంతకం పడేయమ్మా. వస్తానమ్మా. అర్జెంటుగా ఇంటికెళ్ళి పెద్దమ్మకి చింత చిగురు ఇచ్చేసి గుడికెళ్తాను. ఆంజనేయ స్వామికి 1000 దండలు పెట్టాలి. ఈ ఏడాది సీనయ్య పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఈడొచ్చిన పిల్లను ముందు అత్తారింటికి పంపాలని నిర్ణయించుకున్నాను. ఏమంటావు పెద్దోడా? నీ నిర్ణయాన్ని కాదంటా మామ. నేనేం చెప్పినా దానికి తలూపుడు కాదు, తలో మాట చెప్పాలి. ఇల్లన్నాక ప్రతి ఒక్కరి మంచి చెడ్డ తెలుసుకుని అడుగయ్యాలి. చెప్పరా పాండు, ధనలక్ష్మి పెళ్లి ముందు చేయాలనుకుంటున్నాను. నా మనసులో మాట నువ్వే చెప్పినావమ్మా, కానీ సీనేనో మాట అడిగితే బాగుంటుందనుకుంటున్నామ్మా. అమ్మా, నా పెళ్లికేం తొందర లేదు. తొందరగా పెళ్లి చేయించుకునే వాళ్ళ పెళ్లి చేయడమే మంచిది. అత్తమ్మ, జాతకం. ఇది ధనలక్ష్మి జాతకం. ఆళ్ల మేనమామలు సిద్ధాంతితో రాయించిండ్రు. మనం కూడా మన పంతులకు చూపించి వివరాలు తెలుసుకుందాం. సంధ్య, అత్తమ్మా, దీనికి పసుపు రాసి దేవుని దగ్గర దీపం వెలిగించు. అలాగే అత్తమ్మా. ఏందే మంగ, బిగుసుకుపోయినవేంది? చక్కగా నిలబడు. మీ అమ్మా నాన్న లేడున్నారు? బజార్ దాకా పోయొస్తామని పోయినరత్తమ్మా.
ఏమైనదే? ఏంది సంధ్య కరిసినట్లు గట్ల అరుస్తున్నావు? ఏడున్నది? అదిగో దుర్గా, అదిగో పాము, అయ్యో పాము, అదిగో పాము, అయ్యో పాము, అదిగో దుర్గా, పాము, అయ్యో. అదిగో దుర్గా, అయ్యో అదిగో పాము, అయ్యో పాము, అదిగో పాము, అయ్యో భయపడుకోండి. భయపడకండి. ఏం కాదు బిడ్డ. పెద్దోడా ఆగు. నాగప్ప ఈ ఇంటి దేవుడు, ఎవ్వరికి హాని చెయ్యడు. చాన్నాళ్ల తర్వాత వచ్చిండు నాగప్ప. మీ అరుపులతోటి బెదరగొట్టుకుండ్రి. మంగా, నాగప్పకు పాలు తెచ్చిపెట్టు. అమ్మో నేనా? నాకు పామంటే చచ్చింత భయం అత్తమ్మా. అత్త, అమ్మో నా వల్ల కూడా కాదు దుర్గా, కాళ్ళు చేతులు ఆడటం లేదు. అమ్మో అమ్మో. పాలగిన్నె తీసుకురా సంధ్య. అలాగే అత్తమ్మా. వెళ్లకుండా ఇక్కడే ఉంది చూడమ్మా. ఆయనకు నైవేద్యం పెట్టేదాకా పోడు సీనయ్యా. పాముల వీరేని పిలిచి పట్టిద్దామా అమ్మ? వద్దు పాండు. నాగప్ప తన మానాన తను పోతాడు. ఏం కాదు బిడ్డ. పెద్దోడా ఏం కాదు ఉండు. శివుని మెడలో ఉండేటోనివి, విష్ణువుకి పాన్పగుండి సేవ చేసుకునేటోనివి. ఈడికెందుకు వచ్చినావు నాగప్ప? మనుషుల మధ్యకొస్తే హాని చేస్తారు. ఈ పాలు దాగి కడుపు చల్లగా చేసుకుని పోవయ్యా. దుర్గా, సంజ కడుపుతో ఉంది. ధనం జాతకం కూడా వచ్చింది. ఇసువంటప్పుడు ఇంట్లోకి పావెందుకు వచ్చిందో పంతుల్ని అడిగి పూజ చేయించు. గట్లనే అత్త. ఇప్పుడే ధనం జాతకం తీసుకుని పంతులు దగ్గరికి పోతాను. సంధ్య, అత్తమ్మా. మంగా, గా పూలు పళ్ళు సజ్జలో సర్దుండ్రి. అలాగే అత్తమ్మా. సీనయ్య, పశువులకి మేతయి. గట్లేనమ్మా.
ఇగో ధనం, మీ పిన్ని నీ జాతకం తీసుకుని గుడికి పోతాంది. తొందరగా లగ్గం కావాలని ఆ దేవుడికి మొక్కుకోవే, సరేనా? సినయ్య, నువ్వు మా ఇంటికి వచ్చావో లేదో నాకు హాల్ టికెట్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాతో ఉంటే నాకు ఇంకా మంచి జరుగుతుంది. వేలికి పెట్టుకుందామంటే కుదరట్లేదు. నువ్వు నాతో ఎలా ఉంటావు సీనయ్య? ఎలా? ఇప్పుడు నువ్వు నాతోనే ఉంటావు. నాకంతా మంచి జరుగుతుంది. శనివారం కాకపోయినా గుడికొచ్చావేం పద్మావతి? హాల్ టికెట్ వచ్చింది పంతులు గారు. పరీక్షలు బాగా రాయాలని గుడికొచ్చాను. ఆహా, నువ్వు పద్మావతివే కాదు, సరస్వతివి కూడా. పంతులు గారు, నేను పరీక్షలు బాగా రాయాలని ఈ హాల్ టికెట్ స్వామి పాదాల దగ్గర పెట్టి బాగా పూజ చేయండి. అలాగేనమ్మా, తీసుకోండి. ఇలా ఇవ్వు. నేను ప్రదక్షిణాలు చేసొస్తాను. అలాగేనమ్మా. నమస్కారం అమ్మా. మా ధనలక్ష్మి జాతకం తీసుకొచ్చిన పంతులు, జర చూసి మంచి చెడ్డ చెప్పరాదు?
ఇంటికి తీసుకెళ్ళి గ్రహ ఫలాలు లెక్కించి చెప్తానమ్మా. ధనలక్ష్మి పెళ్లి చేయాలనుకున్నారు. జాతకాన్ని 1-2 సార్లు సరిచూడాలి. ఇవాళ ఇంట్లోకి నాగుపాము వచ్చింది. ఉన్నట్టుండి నాగప్ప ఎందుకు వచ్చిండా అని ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. కంగారు ఏమీ లేదు తల్లి. నాగరాజు విషకూరలు ఉన్నవాడే కాని భక్తులకు ఎలాంటి హాని చేయడు. ఆశీర్వదించాడంటే అమృతమైనా దొరుకుతుంది.